కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ స్థలాలే కాదు చివరకు శ్మశానాలను కూడా వదలకుండా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఆర్సీ మునికృష్ణ ఈ యొక్క కబ్జాలకు తెరలేపడం, ఈ యొక్క ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి మారుతినగర్ శ్మశాన వాటికి కబ్జా చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇటు నాయకులు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే దాన్ని మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే విమర్శలు చేసే స్థాయికి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ వ్యాఖ్యలు చేయడం పట్ల పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఎంఆర్పల్లి కార్పొరేటర్ శేఖర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తామంటే కబ్జా చేస్తున్నటువంటి ఆర్సీ మునికృష్ణనే ఈ రోజు వాస్తవాలు వెల్లడిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఇది దొంగే దొంగ 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 అన్నట్టు ఉంది. దీనికన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? ఇతను కబ్జా చేసి అంటే కబ్జా కౌరులతో భాగం పంచుకుంటూ శ్రీనివాసుల నాయుడు, భాస్కర్ నాయుడుతో ఈ 20 లక్షల రూపాయల వర్క్ మొదలు పెడితే దాన్ని ఆపించడం జరిగింది. ఈ మాట చెప్పింది మాకు ఎంఆర్పల్లి పరిరక్షణ సమితి ప్రజలే. అన్నా, మీరు కూటమి ప్రభుత్వం అంటున్నారు, కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నాం, మేము కూడా ఈ శ్మశానం విషయంలో పోరాటం చేస్తున్నాం, దయచేసి మీరు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడొద్దు. ఈరోజు దీని వెనకంతా ఆర్సీ మునికృష్ణనే ఉండేది, మీరు ఆర్సీ మునికృష్ణ పేరు చెప్పన్నా మాకు అభ్యంతరం లేదని నాతో చెప్పిందే ఎంఆర్పల్లి పరిరక్షణ సమితి ప్రజలు. ఈ విషయంగా నిన్న నువ్వేదో వచ్చి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నావు. ఈ విషయంలో నేను కాణిపాకం వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండా. ఆర్సీ మునికృష్ణ, నీకు సవాల్ విసురుతుందా? డే టు టైం ఫిక్స్ చేయి. నా వాహనంలో నా ఖర్చులతో నేనే నేను తొడుకొని పోయి కాణిపాకంలో ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉండా. నువ్వు అంటున్నావు కదా 20,000 జీతగాడు నేను సినిమా థియేటర్లో, నాకు సొంత ఇల్లు కూడా లేదు, నేను అద్దెంట్లో ఉన్నానని. మరి నిన్న మొన్నటి వరకు నువ్వు జీతగాడివి, ఈరోజు ఆ జీతగాడు కూడా కాదు. నీ ఐఫై లైఫ్ ఎలా కొనసాగుతా ఉంది? నీ కథ ఏంది? నీ వ్యవహారం ఏంది? నీ ఖర్చులేంది? ఈ డబ్బంతా ఎలా వస్తా ఉంది? నువ్వు దౌర్జన్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అడ్డదుడ్డంగా కార్పొరేటర్లని కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు. ఇది నగ్న సత్యం. ఈ డబ్బంతా నీకు ఎలా వచ్చింది ఆర్సీ మునికృష్ణ? నువ్వు 20,000 రూపాయల సినిమా థియేటర్లో జీతగాడిగా పనిచేసినావు కదా. ఇదంతా కూడా దయచేసి ప్రజలకు చెప్పు, ఇలా బతకచ్చని. నువ్వు ఆ సూత్రము ఆ ఫార్ములా ఏదో చెప్తే అందరూ కూడా తిరుపతిలో పేద ప్రజలందరూ కూడా బతుకుతారయ్యా. ఈ కష్టాలన్నీ కూడా ఆర్థిక కష్టాలు ప్రజలకు తీరుతాయి. నీ ఆ మంత్రం ఏదో కూడా తెలుపు ఆర్సీ మునికృష్ణ. ఇదే కాదు, నా మీద నా భార్య మేము డిప్యూటీ మేయర్ ఎలక్షన్లప్పుడు నువ్వు దౌర్జన్యాలు చేశావు, నువ్వు అక్రమాలు చేశావు. దాన్ని కప్పుపుచ్చడానికి మేం కార్పొరేషన్ ఎలక్షన్లో నేను దౌర్జన్యంగా అక్రమంగా నేను గెలిచానంట. అయ్యా ఆర్సీ మునికృష్ణ, నీకు నేను సవాల్ విసురుతున్నా. నేను గాని కార్పొరేషన్లో అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసి నేను గెలుచుంటే నిరూపించు. మా ఎలక్షన్ మీద 18వ డివిజన్ కార్పొరేషన్ ఎలక్షన్ మీద ఒక చిన్న కంప్లైంట్ రేజ్ అయినా కూడా దాన్ని చూపెట్టు. అప్పటి మీ తాబేదారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ గారు మీ తాబేదారే కదా. గౌరవ న్యాయస్థానాలలో కూడా నా ఎలక్షన్ మీద కార్పొరేషన్ ఎలక్షన్ మీద చిన్న కంప్లైంట్ రేజ్ అయినా కూడా నిరూపించు. నేను మా కార్పొరేటర్ కి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకునేదానికి సిద్ధంగా ఉండా. ఆర్సీ మునికృష్ణ, వీటి మీద కూడా కాణిపాకం వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండా. ఆర్సీ మునికృష్ణ, ఇదే కాదు, నేను నాతో పాటు ఎంఆర్పల్లి 5 డివిజన్లు గాని వైకాపా నాయకులు గాని భూ కబ్జాలు చేశానన్న మా మీద ఆరోపణ చేశావు. నువ్వు మా ఆరోపణ చేసినది కానీ నిరూపిస్తే నేను ఎక్కడైనా ఒక జానడు భూమి కబ్జా చేసినానని నిరూపించిన
మా ఎంఆర్పల్లి వైకాపా కార్పొరేటర్లు కానీ నాయకులు కబ్జా చేసినారని నిరూపించినా కూడా నేను ఎంఆర్పల్లి సెంటర్లో ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉండా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆర్సీ మునికృష్ణ నిరూపించు, నీకు సవాల్ విసురుతున్నా. ఈ విషయంలో కూడా మేము అవినీతి చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండా. ఆర్సీ మునికృష్ణ నీకు సవాల్, రా, డేట్ టు టైం ఫిక్స్ అయ్యి నా వాహనంలోనే నా ఖర్చుతోనే నిన్ను తీసుకెళ్తా. నువ్వు అంటున్నావు కదా పాపమా, మొన్నటి వరకు థియేటర్లో 20,000 రూపాయల జీతగాడైనా నంగి మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గు ఎగ్గు లేకుండా నీకు ఏందయ్యా నీ తీరు? మా మీద చేసిన ప్రతి ఆరోపణ అవాస్తవని మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు, లేదా వచ్చి ప్రమాణం చేయి, డేట్ టు టైం ఫిక్స్ అయ్యి మేము వస్తాం. ఈయనేందో పెద్ద జాతీయ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడంట. ఈయన గురించి మాట్లాడడానికి కరుణాకర్ రెడ్డి గారు, అవినయ్ రెడ్డి గారు మా నాయకుడు చెప్పి పంపిస్తే మేము వచ్చి శ్మశాన విషయం ఈయన మీద అభియోగం మోపినామంట. అయ్యా ఆర్సీ మునికృష్ణ, నీ లీలలు చూడండి, నీ లీలలు ఏ విధంగా ఉన్నాయి. నువ్వు తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్గా నామినేషన్ వేసి ఎమ్మడే నీ రంగు మార్చి పద్మావతిపురంలో మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి నీ కాళ్ళు కరుణాకర్ రెడ్డి అన్న ఇంటి గేటు ముందర ఉంటే నీ చేతులు మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళ చేతుల్లో దగ్గర ఉన్నాయి. నీ చేతులు సాష్టాంగ నమస్కారం చేసినావు. అన్న నీ దయతో నేనే కార్పొరేటర్ అవ్వాలా? దోయా నీ లీలలు చూడు. దయచేసి తెలుగుదేశం నాయకుల్ని, కూటమి నాయకులను కూడా చూడమంటుండా ఈయన లీలలు. ఈయన రోజు ఈయనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లాగా పసుపు బట్టలు వేసుకొని పగటి వేషాలు వేస్తామంటాడు. కరుణాకర్ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం తెల్ల షర్ట్ వేసి శాంతి దూతగా వచ్చినాడు. ఏందయ్యా నీ పగటి వేషాలు ఆర్సీ మునికృష్ణ? దీనికన్నా దరిద్రం ఉందా? మా నాయకుడు భిక్ష పెడితే నువ్వు కార్పొరేటర్ అయినావు. నీ అధికారం మారడం, నీ అధికారం వచ్చింది మా ప్రభుత్వం మారే కొందికి దౌర్జన్యాలతో, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నువ్వు ఒక్కడ గెలిస్తే కార్పొరేటర్గా మా నాయకుడు దయపెడితే నువ్వు దాన్ని అడ్డం పెట్టి దౌర్జన్యాలు చేసి డబ్బులు వెదజల్లి డిప్యూటీ మేయర్ అయినావు. నువ్వా నీతులు చెప్పేది? ఇది ఎంత ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందయ్యా ఆర్సీ మునికృష్ణ. నీకు సవాల్ విసురుతున్నాం. మేము మాట్లాడిన ప్రతి మాట కూడా నేను కట్టుబడి ఉండా. కాణిపాకంలో వచ్చి ప్రమాణం చేయడానికి నువ్వు డేట్ టు టైం ఫిక్స్ అయ్యి మా ఖర్చులతో మా వాహనంలోనే నిన్ను తొడుకొని పోతాం. నువ్వు కూడా ప్రమాణం చేయి మరో ఆరోపణల మీద, లేదా నువ్వు నిరూపించు, మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసురుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైకి దగ్గరికి వచ్చి మీ ఇల్లు కూల్చేస్తామంటూ అధికార పార్టీ గర్వంతో ఈరోజు డిప్యూటీ మేయర్ బెదిరింపులు పాల్పడతా ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ యొక్క బెదిరింపు వైఖరి? ఏదో ఈరోజు పదవిలో ఉన్నాం, గవర్నమెంట్ మంది అనే ఉద్దేశంతో నా ఇంటిపైకి రావడం జరిగింది. నేను అడగడం ఏంది, ఆ శ్మశానాన్ని దగ్గరుండి కట్టించు అన్న, అంత తప్ప నేనేం అనలేదు కదా. దానికోసము మధ్యలో ఎక్కడో కాలువ పరంబోకులో నేను ఒకడే కట్టినట్టు దానికి దాదాపు 1000 ఇండ్లు ఉంటాయి. ఆ 1000 ఇళ్లలో నా మీదకే రావడం కారణం ఏమంటే నేను అడిగాను, ఈ ఇల్లు ఇది కాంపౌండ్ కట్టించు అని అడగడానికి ఇదే తప్పైతే నేరుగా 50 మంది జనాలను వేసుకొని దౌర్జన్యంగా నా భార్య ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు భయపడే విధంగా అరుస్తూ కేకలేస్తూ నీ ఇల్లు కూల్చేస్తాం, నిన్ను పెట్టం, నీకు పట్టా ఉందా అనేది, పట్టా ఉందా లేదా తెలుసుకోకుండా నా ఇల్లు కూల్చేస్తానని చెప్పడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. అసలు విషయాన్ని పక్కన పెట్టారు. శ్మశాన స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నించింది పక్కన పెట్టి మీపైన రావడాన్ని ఏ విధంగా చూడాలి? డైవర్ట్ పాలిటిక్స్ అంటారు కదా, దాన్ని మర్చిపోవాలా, దీన్ని హైలైట్ చేసి దాన్ని మర్చిపోవాలనే ఉద్దేశంతో నా ఇంటిపైకి రావడం జరిగింది. ఆడవాళ్ళని భయపెట్టి దాన్ని ఏదో నన్ను భయపెట్టేసి ఏదో చేసేయాలి, ఇతను నేను మాట్లాడినాను కాబట్టి నన్ను భయపెడితే భయపడిపోతాడు, ఇంకా రారు, దాన్ని అడగరు అనే ఉద్దేశంతో
నా ఇంటిపైకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ యొక్క ఎంఆర్పల్లి మారుతినగర్ లో శ్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఆర్సీ మునికృష్ణ తెర వెనుక ఉండి పావులు కదుపుతుండడాన్ని ప్రశ్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైకి వచ్చి ఇల్లు కూల్చేస్తామంటూ బెదిరింపు వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. జరిగినటువంటి వాస్తవాలను నిరూపించేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నాం, కాణిపాకంలో సత్య ప్రమాణాలకు సైతం కూడా మేము సిద్ధమంటూ శేఖర్ రెడ్డి కార్పొరేటర్ చెప్తున్నారు. ప్రధానంగా యొక్క శ్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించినటువంటి తెర వెనక పాత్ర వహించినటువంటి ఆర్సీ మునికృష్ణ పగటి వేషాలు పగటి పూట డ్రామాలు మానుకోవాలంటూ సవాల్ విసురుతున్నారు. కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది.